ఇక్కడ ఈ వేదిక పైనే విజయవాడ ఉత్సవంలోనే కనిపిస్తోంది. నిజంగా నవరాత్రుల్లో అమ్మవారి నవరూపాల్ని ఇలా ఒక్కసారిగా చూసినట్టే అనిపిస్తోంది వేదిక పైన. చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మనకి ఇలాంటి పండగ వాతావరణం వచ్చినప్పుడో లేదా ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడో మాత్రమే మనం ఎదురు చూస్తూ ఉంటాము. అదే నాదస్వరం అని చెప్పాలి. సో నాదస్వరం పర్ఫామ్ చేయడానికి విష్ణువర్ధన్ గారి టీం ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తూ ఉన్నారు. నిజంగా చెవులకి చాలా శ్రావ్యంగా హాయిగా ఉంటుంది నాదస్వరం ఇలాంటి సందర్భాల్లో వింటున్నప్పుడు. సో మనందరినీ వారి పర్ఫార్మెన్స్తో రంజింప చేయడానికి రెడీగా ఉన్నారు విష్ణువర్ధన్ గారి టీం. అలాగే మా జిజ్ఞాస ఆర్ట్ వర్క్స్కి కూడా నిజంగా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇంతమంది టాలెంట్ని మా ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. టాలెంట్లో భాగంగా మనం క్లాసికల్ పర్ఫార్మెన్సెస్ అనే కాదు, క్లాసికల్ సాంగ్స్ అనే కాదు, మీరు చూస్తున్నట్టయితే అటు డ్రమ్స్ చూసాము, ఇటు ఫోక్ సాంగ్స్ చూస్తూ ఉన్నాము. అన్ని రకాల పర్ఫార్మెన్స్ని, అన్ని రకాల టాలెంట్ని ఒక్క వేదికపైకి తీసుకొచ్చారు ఈ కార్యక్రమం ద్వారా, ఈ విజయవాడ ఐడల్ కాంపిటీషన్ ద్వారా. సో ఎస్, మరి నాదస్వరం కూడా డెఫినెట్గా మన సంస్కృతి సాంప్రదాయాల్లో చాలా చాలా ముఖ్యమైన కళ అని చెప్పాలి. నిజంగా నాదస్వరం లేకపోతే ఏ పండగ, ఏ శుభకార్యం జరిగినట్టు కూడా అనిపించదు, మన ఇళ్లల్లో అయినా ఎక్కడైనా గుళ్ళల్లో అయినా కూడా. సో అటువంటిది ఈరోజు ఈ నాదస్వరంతో ఇంకా ఈ విజయవాడ ఉత్సవ్, ఈ విజయవాడ ఐడల్ కాంపిటీషన్ అనేది చాలా కంప్లీట్గా పరిపూర్ణం కాబోతోంది అని అనిపిస్తోంది. సో కేశినేని చిన్ని గారు కూడా ఈ టైంలో ఇక్కడ ఉండడం ఇంకా ఇంకా ఆనందంగా ఉంది. ఎంపీ గారికి కూడా మరొక్కసారి ఆహ్వానం పలుకుతూ మన నాదస్వరం ప్రదర్శనలోకి వెళ్ళిపోదాము. విష్ణువర్ధన్ గారు, అందరికీ నమస్కారం. నా పేరు డి విష్ణువర్ధన్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను వాంచబోయే కీర్తన రఘువంశ సుధా, కథన కుతూహల రాగం, ఆదితాళం.
విష్ణువర్ధన్ నిజంగా అసలు పట్టుమని 10 ఏళ్ళైనా ఉంటాయా? 9 ఇయర్సా? అసలు ఆ సన్నాయిని అంత బ్రెత్లెస్ సాంగ్ తీసుకుని మరీ వాయించడం అనేది మామూలు విషయం కాదండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇంత మంచి టాలెంట్కి. చెవులకు పట్టిన తుప్పు వదిలిపోయింది అనిపించింది ఒక్కసారిగా నాదస్వరం విని, ఆ సన్నాయి విన్న తర్వాత. అంత మంగళకరంగా అంత శ్రావ్యమైన ప్రదర్శనని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తదుపరి ప్రదర్శన మనకి క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అందించడానికి శ్రీ సాయి మంజీరా కూచిపూడి ఆర్ట్ అకాడమీ గ్రూప్ మన ముందుకు రాబోతున్నారు. వారందరికీ కూడా ఇప్పుడు వేదికపైకి